2026, 2027 2026, 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బిఐఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. భారతదేశంలో కాటికి కాలు చాచి ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఆస్తుంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. మాకు ఇంకా చాలా ఆస్తుంటే బాగుండు, మా పిల్లలకి మొత్తం ఇవ్వచ్చు అని చెప్పి. మనం చూస్తుంటాం మన దేశంలో ఫ్యామిలీ ఫైట్స్. కేవలం ఆస్తి కోసం అన్నతమ్ములు కట్టుకు చచ్చిపోతుంటారు, తండ్రులను చంపేస్తుంటారు, తాతలను చంపేస్తుంటారు. ఇదంతా మన దేశంలో ఉంది. అయితే రీసెంట్గా బిల్ గేట్స్ ఒక పాడ్కాస్ట్లో ఒక స్టేట్మెంట్ చెప్పాడు. నాకున్న వెల్త్లో, నాకున్న సంపదలో కేవలం 1% మాత్రమే నా పిల్లలకి ఇస్తున్నానని చెప్పి. అసలు ఆ పిల్లలు ఎలా ఊరుకున్నారు? దీన్ని సంతోషంగా ఒప్పుకున్నారంట. అది ఎలా జరుగుద్ది? వెస్ట్రన్ కంట్రీస్లో ఇలానే ఉంటుంది. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా గివింగ్ ప్లెడ్జ్ అంటే వాళ్ళకున్న సంపదలో కనీసం 50% డొనేట్ చేస్తామని చెప్పి ఎప్పుడో ప్లెడ్జ్ చేసుకున్నారంట. భారతదేశంలో ఆ ట్రెండే ఉండదు. మరి బిల్ గేట్స్ విషయానికి వస్తే ఆయన అంటారు ఒక విషయం, నేను సమాజం నుంచి చాలా తీసుకున్నాను, సమాజానికే మొత్తం ఇద్దాం అనుకుంటున్నాను. ఆయన ఆస్తి దాదాపు $153 బిలియన్. ముఖేష్ అంబానీ ఆస్తి దాదాపు $80 బిలియన్. ఇలాన్ మస్క్ ఆస్తి మోర్ దెన్ $300 బిలియన్. అంటే బిల్ గేట్స్ ప్రపంచంలోనే ఒక గొప్ప సంపన్న వ్యక్తి. చాలా సంవత్సరాల పాటు టాప్ 1 వెల్దియెస్ట్ పర్సన్గా ఉన్నారనమాట. అత్యంత సంపద కలిగిన వ్యక్తిలో ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆస్తి కొంత తగ్గినప్పటికీ ఆయన ప్రపంచంలోనే పెద్ద కుబేరుడు. బిల్ గేట్స్ ఇప్పుడు అంటున్నారు, నా ఆస్తిలో 1% మాత్రమే నా పిల్లలకి ఇస్తానని. నా పిల్లలుగా పుట్టడం అనేది వాళ్ళ ప్రివిలేజ్ అవ్వకూడదు. నా ఆస్తి వాళ్ళకి ఎంటైటిల్మెంట్ కాదు, నేను సొసైటీకే తిరిగిస్తాను. నా లక్ కానీ, నా గుడ్ ఫార్చ్యూన్ కానీ వాళ్ళకి ఆటోమేటిక్గా రాదు. అది వాళ్ళ ప్రివిలేజ్ కానే కాదు. వాళ్ళు వాళ్ళ సక్సెస్ని, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళే ఏర్పరచుకుంటారు. వాళ్ళే పరుగులిడి వాళ్ళ సక్సెస్ వాళ్ళు తెచ్చుకుంటారు. నేను నా ఫార్చ్యూన్ మొత్తం వాళ్ళకి ఇవ్వను, కేవలం 1% మాత్రమే ఇస్తాను. నా మొత్తం సమాజానికే, ముఖ్యంగా నా ఫౌండేషన్కే నా ఆస్తి మొత్తం వెళ్తుంది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ నా పిల్లలకు చెప్పాను, వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. మా ఫౌండేషన్ చేసే మంచి పనులు నా పిల్లలు సంతోషంగా చాలా గర్వపడుతున్నారు కూడా అని చెప్పి బిల్ గేట్స్ చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో దీనికి కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ అన్నీ ఇంకా మనం చాలా వృద్ధాప్యంలోకి వచ్చినా సరే మన ఆస్తి మొత్తం మన పిల్లలకే చెందాలని చెప్పి, మన పిల్లలకి ఏం తక్కువ అవుతుందా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సంపాదిస్తూనే ఉంటాం. కానీ ఫారిన్ కంట్రీస్లో అలా కాదు. దే బిలీవ్ ఇన్ ఫిలాంథ్రపీ. ముఖ్యంగా టెక్ జైంట్స్ మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్, ఇలాన్ మస్క్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంపదలో ఎక్కువ భాగం ప్రపంచానికి, సమాజానికి రకరకాల సేవలకే వాడుతుంటారనమాట. ఇక్కడ మార్క్ జుకర్బర్గ్కి కూతురు పుట్టినప్పుడు ఫేస్బుక్లోని ఆయన షేర్స్ చాలా ఆడపిల్లల బాగోగు కోసం ఇచ్చారు. అలానే బిల్ గేట్స్, బిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు క్యాన్సర్, రకరకాల డిసీజెస్ కోసం మందులు కనిపెట్టడానికి సపరేట్గా ఒక పెద్ద ఫండే ఏర్పాటు చేశారు. పావర్టీ ఎలివేషన్ కోసం కూడా ఫండ్ ఏర్పాటు చేశారు. వారెన్ బఫెట్ అయితే తన సంపద మొత్తం చాలా వరకు దారాదత్తం చేశారనమాట. ఇదంతా అక్కడే సాధ్యం, వెస్ట్రన్ కంట్రీస్లోనే సాధ్యం. పిల్లలకి వెళ్ళే ఫార్చ్యూన్ అనేది, అంటే వాళ్ళకి వెళ్ళే సంపద అనేది వాళ్ళ ఒక హక్కులా భావించకూడదు, అదొక ప్రివిలేజ్లా భావించకూడదు. తండ్రి నుంచి వాళ్ళు సక్సెస్ ఎలా సంపాదించుకోవాలి నేర్చుకోవాలి, కానీ ఆస్తి ఎలా లాక్కోవాలో నేర్చుకోకూడదు అని చెప్పి వాళ్ళు నమ్ముతారనమాట. దీనివల్ల పిల్లలకి వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ సక్సెస్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చాలా నేర్చుకుంటారు సమాజంలో అని నమ్ముతారనమాట.